అంటే అసలు మీరు ఆ ఉద్యోగం పేరే చూడండి, వాలంటీర్ అంటేనే ఇష్టంగా రావడం, అంతేగాని దాని వెనక మీరు అప్పుడు ప్రభుత్వం పెట్టినప్పుడు చాలా తెలివిగా పెట్టారు. రేపు పొద్దున మీరు గట్టిగా మా ఉద్యోగం అంటే ఉద్యోగం కాదు, మీరు వాలంటీర్ చేశారు, ఇష్టపూర్వకంగా వచ్చారు, మీరు సేవ చేస్తానని వచ్చారు తప్ప దాని తగ్గట్టుగా అది జీతం అని పెట్టలేదు. దానికి ఏంటంటే ఆందోళనమో గ్రాట్యుటీ అని పెట్టారు. మోసం అంటే మోసం ఎలా చేస్తారంటే వాలంటీర్ అంటే ఇప్పుడు కలెక్టర్ గారు ఉన్నారు, ప్రిన్సిపల్ సెక్రటరీ, ఈవెన్ ప్రాపర్ పేర్లు ఉంటాయి వీటికి. క్లాస్ 4 ఎంప్లాయ్, క్లాస్ 3 ఎంప్లాయ్, దీనికి ఏమీ లేదు. వాలంటీర్కి నేను ఇష్టపడి రెడ్ క్రాస్ వాలంటీర్స్ ఎలాగో విలేజ్ వాలంటీర్స్, విలేజ్ బాగు కోసం మేము వస్తాం, దానికి గౌరవార్థం మేము మీకు కొంత డబ్బిస్తాం. అది కూడా ఎలాగా వాళ్ళ ఇష్టానికి. అది కూడా ప్రభుత్వంలో ఫైనాన్స్ శాఖలో ఎక్కడా కూడా దీనికి ఒక హెడ్ ఉండదు, దానికి ఏం కేటాయించలేదు దానికి. సో చాలా తెలివిగా ఉద్యోగాలు ఇచ్చినట్టుగా ఇచ్చి ఒకలాగా మనకి చదువుకున్న యువతని వంచారు. సో ఇప్పుడు తిరిగి మొన్న క్యాబినెట్లో మాట్లాడుతూ ఉంటే ఏ విధంగా మన ప్రిన్సిపల్ సెక్రటరీ గారు చాలామంది ఆర్థిక శాఖ నుంచి అందరూ కూర్చున్నా కానీ ఎటు చూసినా అసలు కనిపించట్లేదు. అది ఏ హెడ్ కింద ఇచ్చారంటే ఎలా ఇచ్చారో ఎవరికి తెలియట్లా. అంటే 25,000 కోట్లు అడ్డగోలుగా ఎలాగ వాళ్ళు సారాద వ్యాపారం దోచేశారో 1,00,000 కోట్ల పైన అంటున్నారు. బట్ యాజ్ ఆల్రెడీ ఇప్పుడు నాకు 2 నెలల క్రితం కనుకుంటే 25,000 అడ్డగోలుగా దోచేశారని, 25,000 కోట్లు మీరు ఊహించుకోండి. సో ఇట్లాంటివన్నీ మనం సవరణ చేసుకుంటూ వస్తున్నాం. ఖచ్చితంగా వాలంటీర్స్ మీరు జీవితాలు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాము, దాని తగ్గ నేను ఎదుగుతాము.